వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీ నాగిని. పవన్ కళ్యాణ్ పేరు కాదు, పవర్. ఆ పవర్ ఏంటో అందరికీ చూపించారు కూడా. అసెంబ్లీ కాదు, దాని గేట్ కూడా దాటలేడని ఎద్దేవా చేసిన వారికి తన ఘన విజయంతో నోళ్లు మూతపడేలా చేశారు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి అన్ని సీట్లు నెగ్గి ఔరా అనిపించారు. డెప్యూటీ సీఎంగా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా విఎస్టీ న్యూస్ స్పెషల్ స్టోరీ మీకోసం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి 2 ఓడిపోయారు పవన్ కళ్యాణ్. గెలిచిన ఒకే ఒక్క సీటు కూడా వైసీపీ పక్షాన చేరింది. దాంతో జనసేన పని కేల్కతం, దుకాణ్ బంద్ అనుకున్నారు అంతా. పవన్ని ఎద్దేవా చేయని వైసీపీ నాయకుడు లేడు. జగన్ అయితే పవన్ కళ్యాణ్ పేరును ఉచ్చరించడానికి కూడా ఇష్టపడలేదు. ఒక్క సీటు కూడా లేకుండా కనీసం అధినేత గెలవకుండా 5 ఏళ్ల పాటు రాజకీయాలను నడిపించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. 2024 ఎన్నికల వరకు ఈ పార్టీ ఉంటుందా, ఊడుతుందా అనే అనుమానాల మధ్య 5 ఏళ్ల పాటు నిలబడ్డమే కాకుండా ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పి పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి వైసీపీని మట్టి కర్పించి రియల్ గేమ్ చేంజర్ అవతారం ఎత్తిన జనసేన పార్టీ ప్రస్థానం అనిర్వచనీయం, అనితర సాధ్యమనే చెప్పాలి. గుర్తుపెట్టుకో జగన్, నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేయకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నాది జనసేన పార్టీనే కాదు అని ఛాలెంజ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్లో ఆవేశం మాత్రమే కనిపించింది. ఓ హీరోలనే ప్రగల్భాలు పలుకుతున్నాడు అనుకున్నారు అంతా. ఇది సినిమా కాదు, జీవితం అని ఎద్దేవా చేశారు కూడా. ప్రస్తుతం వైసీపీ నామరూపాలు లేకుండా పోయిందంటే ఆ క్రెడిట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్దనే చెప్పాలి. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నుంచి ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఆ క్షణం పొత్తు రాజకీయాలతో టీడీపీకి బేషరతుగా మద్దతు పలికారు పవన్. ఆ రోజు నుంచే గాలులన్నీ కూటమి వైపు మళ్ళాయి. ఆ ఫలితం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. పిఠాపురంలో పవన్ భారీ మెజారిటీతో గెలవడమే కాదు, ఏకంగా 20 స్థానాల్లో తన అభ్యర్థుల్ని గెలిపించారు కూడా. టీడీపీ విజయంలో పరోక్షంగా, ప్రత్యక్షంగా తన పాత్రని పోషించారు పవన్ కళ్యాణ్. బీజేపీని పొత్తుల్లోకి లాక్కురావడం, బీజేపీ కోసం కొన్ని సీట్లు త్యాగం చేయడం, ఇవన్నీ పవన్ నిష్పక్షపాత రాజకీయాలకు అద్దం పట్టాయి. కేవలం 21 సీట్లేనా అని ఎద్దేవా చేసిన వాళ్ళకి పవన్ సమాధానం గట్టిగానే చెప్పారు. ఎన్ని సీట్లలో పోటీ చేశామన్నది కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా చేశామా లేదా అనేది ముఖ్యమని చెప్పిన పవన్ ఇప్పుడు తన త్యాగాలకు తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఉండడానికి పవన్ చేసిన త్యాగాలు ఇప్పుడు సత్ఫలితాలు ఇచ్చాయి. తాను గెలవడమే కాదు, టీడీపీని, బీజేపీని గెలిపించడానికి పవన్ తీసుకున్న నిర్ణయాలు ఇతోధికంగా సాయం చేశాయని చెప్పాలి. వైకాపాకు కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేయడంలో పవన్ తీసుకున్న నిర్ణయాలు బలంగా పనిచేశాయని చెప్పాలి. ఇప్పుడు అధికార పక్షం, ప్రతిపక్షం 2 పవన్వే. ఇవి చాలువా పవన్ పవర్ స్టార్ అని చెప్పడానికి? సినిమాల విషయానికి వస్తే ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాలు పవన్ ఖాతాలో ఉన్నాయి. వీటి షూటింగ్ని కంప్లీట్ చేసే యోచనలో ఉన్నారు పవన్. మరి వీటి తర్వాత సినిమాలకి ఫుల్ స్టాప్ పెడతారా, ఫుల్ టైంని రాజకీయాలకి అంకితం చేస్తారా అనేది చూడాలి. ఆయన రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.